హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అనుమానాలు కలుగుతున్నాయా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరుల మధ్య సమన్వయం లోపించిందా? ఎవరికి వారు సూపర్ సీఎం అన్న ఫీలింగ్ వచ్చేసిందా? మంత్రులంతా సొంత పబ్లిసిటీకి ప్రాధాన్యమిస్తూ రేవంత్ నాయకత్వాన్ని పెద్దగా పట్టించుకోలేదా? తొలి 50 రోజుల్లోనే సమిష్టితత్వం లోపించిందన్న అనుమానాలు కలుగుతున్నాయా? బీఆర్ఎస్ సర్కార్ దిగిపోయింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై అర్ధ శతదినోత్సవం దాటింది. 6 గ్యారంటీల్లో 2 మాత్రమే ప్రభుత్వం ప్రస్తుతానికి అమలు చేయగలిగింది. అవి కూడా ప్రభుత్వానికి తక్షణ వ్యయం లేని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పెంపు మాత్రమే అమలుకొచ్చాయి. ఇంకా 4 గ్యారంటీల విషయంలో స్పష్టత రాలేదు. అధికారానికి వచ్చిన 100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతూ ఉంటే ఫిబ్రవరి మొదటి వారంలోనే అన్నీ పూర్తవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెలవిస్తున్నారు. అక్కడే మంత్రివర్గంలో తొలి వైరుధ్యం, విభేదం కనిపించాయి. 50 రోజుల పాలనలో 99% ఫెయిల్యూర్ కనిపిస్తోందని బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రభుత్వ వ్యతిరేక మీడియా కోడై కూస్తోంది. అయినా రేవంత్ టీం ఇప్పుడు బీఆర్ఎస్ను తిడుతుందే తప్ప తమలో సమన్వయ లోపానికి కారణమేంటో అంచనా వేసుకోలేకపోతోంది. ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య ఏదో దూరం పెరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవల వైద్య శాఖపై నివేదిక నిర్వహిస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఒళ్ళు విరుచుకుంటూ ఆవులిస్తూ ఎటో చూస్తూ ఉన్న సన్నివేశం కనిపించింది. రేవంత్ రెడ్డి మాటలపై ఆయనకు ఆసక్తి ఉన్న దాఖలాలు కనిపించనే లేదు. సీఎంను కొందరు మంత్రులు పెద్దగా పట్టించుకుంటున్నట్లుగా కూడా అనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే. ఛాన్స్ మిస్ అయి రేవంత్ సీఎం అయ్యారని అనుకుంటున్న వాళ్లే. ప్రతి ఒక్కరూ స్వాతంత్రం ప్రకటించుకున్న సామంతరాజుల్లాగానే ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా ఎవరికి వారు దర్బారు నిర్వహించుకుంటున్నట్లుగా వార్తలొస్తూ ఉన్నాయి. పార్టీ ఇమేజ్ కంటే పర్సనల్ ఇమేజ్కు ప్రాధాన్యమిస్తున్నారు. రేవంత్ కంటే ముందే సీఎం కావాలనుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ లాంటి వారిని లెక్కించే వీలుంది. సీతక్క, కొండా సురేఖ లాంటి మహిళా మంత్రులు మాత్రమే తమ స్థాయిని అర్థం చేసుకుని రేవంత్కు అనుకూలంగా ఉంటున్నారు. నిజానికి మంత్రివర్గంలో ఉన్న సీనియర్లంతా రేవంత్ కంటే ముందు నుంచే పార్టీలో ఉన్నవారు. పార్టీ గెలిచిన తర్వాత సీఎం పదవిపై చర్చ జరిగినప్పుడు ఉత్తమ్, శ్రీధర్ బాబు కూడా రేసులో ఉన్నామంటూ కొంత హడావిడి చేశారు. దామోదర రాజనరసింహ గతంలో డిప్యూటీ సీఎంగా కూడా చేశానని గుర్తు చేశారు. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కది ప్రత్యేకమైన శైలి. ఊరందరిది ఒకదారైతే ఉలిపిరి కట్టేది మరో దారి అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక దశలో రేవంత్కు సీఎం ఇవ్వకపోతే దళిత సామాజిక వర్గానికి చెందిన భట్టీకి ఆ పదవి ఖాయమన్న చర్చ జరిగింది. వీటన్నింటినీ గుర్తుపెట్టుకుని మరీ సీనియర్లు తమ రాజకీయాలను కొనసాగిస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి అయితే తనకు సీఎంకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటారు. పార్టీకి ఇబ్బంది కలిగినా ఆయన పెద్దగా పట్టించుకోకుండా తన శైలిలో స్పందిస్తూ ఉంటారు. ఒక మీటింగ్లో బీఆర్ఎస్కు చెందిన జెడ్పీ చైర్మన్తో గొడవపడి మరీ ఆయన్ను బయటకు పంపిన తీరుతో కోమటిరెడ్డి విమర్శల పాలయ్యారు. ఆయన తీరు కాంగ్రెస్ పార్టీకి నచ్చకపోయినా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆయన చాలా తెలివిగా పార్టీలో ఎవరిని విమర్శించడం లేదు. పైగా ఇప్పుడు సీనియర్ మంత్రులంతా ఎవరి జిల్లాలో వాళ్లు సూపర్ సీఎంలుగా మారిపోయారన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మంత్రి పొన్నం దున్నేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. పార్టీ అనుమతితో సంబంధం లేకుండానే కొంతమంది బీఆర్ఎస్ నేతలను పొన్నం కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. ఇటీవలే జమ్మికుంట మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు 13 మందిని ఆయన కాంగ్రెస్లో చేర్చుకునే వరకు పీసీసీకి తెలియదని చెప్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నప్పటికీ ఆయన చూస్తూ ఊరుకోవాల్సి వస్తోందని చెప్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సీఎంతో సంబంధం లేకుండా సొంత అజెండాను అమలు చేస్తున్నారన్న వార్తలొస్తూ ఉన్నాయి. అయితే వాళ్లు చాలా తెలివిగా రేవంత్ను పొగుడుతూ మంచి మార్కులు వేయించుకునేందుకు ఇష్టపడుతున్నారు. లేటుగా వచ్చి లేటెస్ట్గా సీఎం అయిన రేవంత్ను ఎందుకు లెక్క చేయాలని మంత్రులు అనుకుంటూ ఉండొచ్చు. పైగా జాతీయ పార్టీ కావడంతో కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం మోతాదుకు మించుండొచ్చు. ప్రతి ఒక్కరికి అత్యున్నత పదవిపై ఆకాంక్ష ఉండడంతో పోటీ పడాలన్న కోరిక ఉండొచ్చు. ఏదేమైనా సరే మొదటి 50 రోజుల్లోనే రేవంత్కు మంత్రులకు మధ్య గ్యాప్ బాగానే పెరిగిందని చెప్పక తప్పదు. పైగా ప్రతి ఒక్కరూ తమ ఆధిపత్యాన్ని చూపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.